అసెంబ్లీ చరిత్రలోనే ఇవాళ చీకటి రోజుని నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎలాగైనా సభ నుంచి బయటకు రావాలని అన్నట్లుగా బీఆర్ఎస్ వ్యవహరిస్తోందని ఆరోపించారు. చర్చ జరగకుండా సభను తప్పుదో పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. దళితుడైన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను బీఆర్ఎస్ పార్టీ పదే పదే అవమానిస్తోందని అన్నారు. బీఆర్ఎస్ సభ్యుల కోతి చేష్టలను తెలంగాణ సమాజం గమనిస్తోందని అన్నారు. గతంలో వెల్లోకి రాకూడదు, పేపర్లు విసరకూడదని బీఆర్ఎస్ పార్టీయే రూల్స్ పెట్టిందని గుర్తు చేశారు. నేడు వెల్లోకొచ్చి స్పీకర్ పై పేపర్లు విసిరిన ఆ పార్టీ సభ్యులను ఎందుకు సస్పెండ్ చేయకూడదో చెప్పాలని ప్రశ్నించారు. ధరణి పేరుతో ఓ సామాజిక వర్గం పెద్ద ఎత్తున రాష్ట్రంలో భూములను కొల్లగొట్టిందని ఆరోపించారు. అయితే ఆ భూ దోపిడీ నేడు బయటపడుతోందనే బీఆర్ఎస్ పార్టీ డ్రామాలాడుతోందని వేముల వీరేశం అన్నారు. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దళిత స్పీకర్ ను అవమానించేలా సభలో వ్యవహరించారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంటున్నారు. క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేశారు. రెడ్డి అనేటువంటి వ్యక్తి నరనరాన అహంకారం జీర్ణించుకున్నటువంటి వ్యక్తి, నరనరాన అగ్రకుల తత్వంతో నిండి ఉన్నటువంటి వ్యక్తి ఒక దళిత స్పీకర్ను అవహేళన చేస్తూ, అవమానపరుస్తూ, కించపరుస్తూ తన వికృత చేష్టలు చూస్తూ ఉంటే ఈరోజు తాగొచ్చిండా అనేటువంటి విషయం మాకు అర్థమవుతూ ఉంది. ఎందుకంటే దాదాపుగా ఈ పీరియడ్ అంతా సంవత్సర కాలంగా చూస్తూ ఉన్నాం. కౌశిక్ రెడ్డి వ్యవహార శైలి మొత్తం యావత్ తెలంగాణ సమాజం మొత్తం చూస్తూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి పైన, గౌరవ మంత్రుల పైన, మా ప్రభుత్వం పైన, ముఖ్యంగా దళిత వర్గాల పైన తను చేస్తున్నటువంటి అహంకారపూరితమైన, దుర్మార్గపూరితమైన ఆరోపణలు కానీ, దుర్మార్గపూరితమైన వికృత కోతి చేష్టలు కానీ ఈరోజు తెలంగాణ సమాజం గమనిస్తూ ఉంది. ఈరోజు మేము అడుగుతున్నాం బీఆర్ఎస్ నాయకుల్ని, రూల్స్ మీరే ఫ్రేమ్ చేసిర్రు, ప్లే కార్డ్స్ తీసుకురావద్దన్నారు, వెల్లోకి రావద్దన్నారు, లొల్లి చేయొద్దని చెప్పిర్రు. ఆనాడు శాసనసభ్యులుగా ఉన్నటువంటి మా దళిత శాసనసభ్యుడు సంపత్ కుమార్ని మా కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్నను శాసనసభ నుంచి సభ్యత్వం రద్దు చేసిర్రు. ఈరోజు వెల్లోకి వచ్చి ఒక దళిత స్పీకర్ని అవమానించినటువంటి బీఆర్ఎస్ నాయకుల్ని ఎందుకు మీకు సభ్యత్వం రద్దు కాకూడదు, ఎందుకు మీ సభ్యత్వం రద్దు చేయకూడదు ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను.